హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు చాలా చాలా సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకు ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల వారీగా అత్యధికంగా చూసుకున్నట్లయితే తుని, రాజమండ్రి, ఏలూరు, సోమవరం, శ్రీకాకుళం, విజయనగరం, సింహాచలం, నరసరావుపేట, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, లంబసింగి, అనకాపల్లి, జగిత్యాల, ఏలూరు, తణుకు, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి, అసరావుపేట, కోదార, అమరావతి వరకు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లుడు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో మాత్రమే చెప్పిన విధంగా. ఇక రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది, ఎటువంటి వర్షాలు కురవు. తెలంగాణలో చలి తీవ్రత కూడా కొంతమేర తగ్గుతుంది, దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణ జిల్లాలో కూడా చాలా తక్కువ వర్షాలు, 1-2 చోట్ల మాత్రమే చిరుజల్లులు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.